Good morning to all. Today our topic is in the chapter refraction of light at curved surfaces, types of lenses. So today మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ చెప్తూ ఉన్న చాప్టర్ ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. మనకు లెన్సెస్ అనేవి ఆల్రెడీ మనకు కాన్వెక్స్ కాన్కేవ్ తెలుసు, అండ్ ఇంకా అవి కాకుండా ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాము. లెన్సెస్, a lens is formed when a transparent material is bounded by two surfaces of which one or both surfaces are spherical. అంటే లెన్స్ అనేది ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అని చెబుతారు, ఎందుకంటే బోత్ సైడ్స్, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ చూడొచ్చు, ఈ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి మనం చూడొచ్చు, కాబట్టి దాన్ని ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటారు. అయితే ఈ టూ సర్ఫేసెస్ అంటే ఆ సైడ్ ఈ సైడ్ అని చెప్తున్నాం కదా, ఈ టూ సైడ్స్ ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి స్పిరికల్ షేప్ కానీ లేకపోతే బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పిరికల్, రెండు స్పిరికల్ రౌండ్గా ఉండే సర్ఫేసెస్ అయి ఉండొచ్చు. దట్ ఈజ్ ఎ లెన్స్ ఈజ్ బౌండెడ్ బై అట్లీస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్. మామూలుగా ఏం చెప్తామంటే లెన్స్కి ఏంటంటే అట్లీస్ట్ ఒక సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఉంటుంది, అట్లీస్ట్ వన్ సైడ్ అంటే ఏదైనా ఒక సైడ్ ఉండొచ్చు, లేకపోతే టూ సైడ్స్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉండొచ్చు అనమాట. లెన్సెస్ కెన్ బి ఆఫ్ వేరియస్ టైప్స్. లెన్సెస్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి, కొన్ని టైప్స్ ఉన్నాయి. సమ్ టిపికల్ లెన్సెస్ అలాంగ్ విత్ దేర్ నేమ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 6. క్రింద కొన్ని లెన్సెస్ వాటి నేమ్స్ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. ద ఫస్ట్ వన్ ఈజ్ బై కాన్వెక్స్. కాన్వెక్స్ అంటే ఇలా ఉబ్బెత్తుగా ఉంటే దీన్ని కాన్వెక్స్ అంటాము, ఇలా ఉబ్బెత్తుగా ఉంటే దాన్ని కాన్వెక్స్ అంటాము. ఇక్కడ ఏంటంటే టూ సైడ్స్ ఉందన్నమాట, ఈ టూ సైడ్స్, ఈ సైడ్ ఉంది అండ్ ఈ సైడ్ కూడా ఇలా ఉబ్బెత్తుగా ఉంది, కాబట్టి ఇలా ఉబ్బెత్తుగా ఉంటే దీన్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. ఈ సైడ్ ఉంది, ఈ సైడ్ అంటే టూ టైప్స్ అంటే టూ సైడ్స్ ఉంది, బోత్ సైడ్స్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే బై కాన్వెక్స్ లెన్స్ అంటారనమాట. టూ సైడ్స్ ఉంది కాబట్టి బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. అండ్ కాన్కేవ్ అంటే ఇలా లోతుగా ఉంటుంది, ఇలా లోపలికి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడేమో దీంట్లోనేమో మిడిల్ ఏమో థిక్గా ఉంటుంది, మిడిల్లో మందంగా ఉంటుంది, ఇక్కడ మిడిల్లోనేమో చిన్నగా ఉంటుంది, మందం తక్కువ ఉంటుంది, సైజ్ తక్కువ ఉంటుంది. చూడండి ఒకసారి. దీన్ని కాన్కేవ్ అంటారు, అంటే టూ సైడ్స్ ఉంది కాబట్టి దీన్ని బై కాన్కేవ్ లెన్స్ అంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో ప్లెయిన్గా ఉంది, చాలా ఫ్లాట్గా ఉంది, ప్లెయిన్గా ఉంది. ఈ సైడ్ ఏముందంటే కాన్వెక్స్ ఉంది, కాబట్టి దీన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటారనమాట. అండ్ నెక్స్ట్ ప్లేనో కాన్కేవ్. ఒక సైడ్ ఇదేమో కాన్వెక్స్, ఇదేమో కాన్కేవ్ కదా, యాజ్ యూజువల్ దీనిలాగే దీన్ని ఏం చదవచ్చు అంటే ప్లేనో కాన్కేవ్ లెన్స్ అని చదవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే కాన్కేవో కాన్వెక్స్, అంటే ఇవి దీంట్లో టూ ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ లోతుగా ఉంది కదా, ఇలా లోతుగా ఉంది, ఇది ఇలా ఉంటే దీన్ని కాన్కేవ్ అంటారు. ఇలా ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంది కాబట్టి దీన్ని కాన్వెక్స్ అంటాము. దీన్ని ఏమంటారంటే టోటల్లీ కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటారు. అవి టైప్స్ ఆఫ్ లెన్సెస్: బై కాన్వెక్స్, బై కాన్కేవ్, ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. మనకి మామూలుగా ఏంటంటే మనకు కనపడే లెన్స్ ఏంటంటే కాన్వెక్స్, కాన్కేవ్, ఆ రెండింటితో తయారైనవి అనమాట ఇవి మొత్తం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాన్వెక్స్ అంటే ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది, మనం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటారు కదా, భూతద్దం అంటారు అది. బై కాన్వెక్స్ లెన్స్ అంటారు అన్నమాట దాన్ని, ఎందుకంటే ఈ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ ఉంటుంది కాబట్టి. ఒకసారి వీటి నుంచి మీరు ఒకసారి చూస్తే ఏ లెన్స్ మే హ్యావ్ టూ స్పిరికల్ సర్ఫేసెస్ బల్గింగ్ టువర్డ్స్ సచ్ ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. దాన్నే బై కాన్వెక్స్ లెన్స్ అని చెబుతారు అనమాట. దీన్ని డబుల్ కాన్వెక్స్ అంటాము, దీన్నే బై కాన్వెక్స్ అని కూడా అంటారు. ఫిగర్ 6Aలో చూసాము. ఇట్ ఈజ్ థిక్ ఎట్ ద మిడిల్ యాజ్ కంపేర్ టు ఎడ్జ్. అంటే ఇక్కడ ఏంటంటే వీటి ఎడ్జెస్తో పోలిస్తే ఏంటంటే మిడిల్లో ఎలా ఉంటుందంటే చాలా థిక్గా ఉంటుంది అనమాట. సిమిలర్లీ ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ బౌండెడ్ బై టూ స్పిరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్, అంటే లోపలికి ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే లోపలికి, ఇన్వర్డ్స్ లోపలికి ఉంటుంది అనమాట ఇది. Similarly, a double concave lens is bounded by two spherical surfaces
సో కర్వ్డ్ ఇన్ వాట్స్, దీన్ని బై కాన్కేవ్ లెన్స్ అంటారు. ఫిగర్ 6bలో మనం చూసాం ఇక్కడ. సో ఇట్ ఈస్ థిన్ ఎట్ ద మిడిల్ అండ్ థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది, ఎడ్జెస్ ఏమో చాలా ఎక్కువ మందంగా ఉంటుంది అనమాట. అబ్జర్వ్ 6C, 6D, 6E టు అండర్స్టాండ్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు ఏంటంటే ఒక సైడ్ ఏమో ప్లెయిన్, ఏదో ఒక సైడ్ ప్లెయిన్గా ఉంది ఇవి రెండిట్లో. ఇక్కడ కాన్వెక్స్ ఉంది కాబట్టి దీన్ని ప్లేనో కాన్వెక్స్ అంటాము. సో ఇక్కడ ప్లెయిన్గా ఉంది, ఇక్కడ కాన్కేవ్ ఉంది కాబట్టి దీన్ని ప్లేనో కాన్కేవ్ అని చెబుతారు. అండ్ ఇక్కడ ఒక సైడ్ ఏమో కాన్కేవ్ ఉంది, ఈ సైడ్ ఏమో కాన్వెక్స్ ఉంది కాబట్టి దీన్ని కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటున్నాము. ఇవి టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనమాట. ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అండ్ నెక్స్ట్ వన్ హియర్ వీఆర్ చూడండి ఒకసారి. హియర్ వీఆర్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ థిన్ లెన్స్. అంటే ఇక్కడ మన చాప్టర్లో మనం ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే ఓన్లీ థిన్ లెన్స్ గురించి మాత్రమే నేర్చుకుంటాము. ద థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నెగ్లిబుల్. అంటే ఏంటంటే అంటే మందంతో అయితే పని లేదు. సో థిన్ లెన్స్ గురించి మాత్రమే చూద్దాము. అయితే సో లెటస్ చూడండి ఒకసారి, లెటస్ లర్న్ ద టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్సెస్. అంటే ఇక్కడ ఏంటంటే సో ఈ లెన్సెస్ విషయాలు, అంటే ఈ లెన్సెస్ గురించి ఏంటంటే కొన్ని తెలుసుకుందాము. అయితే ఈ లెన్సెస్ గురించి ఎలా ఉంటుంది అనేది అయితే చూడండి ఒకసారి. ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్. మీరు ఒకసారి ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిగర్ ఉంది ఒకసారి. ఇది బై కాన్వెక్స్ లెన్స్ అంటాము. ఈ బై కాన్వెక్స్ లెన్స్లో ఇక్కడ ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. ఈ కర్వ్డ్ సర్ఫేస్ని అండ్ దీన్ని ఇలా డ్రా చేస్తే ఏంటంటే ఇవి రెండు సర్కిల్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అంటే ఒక స్పియర్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది. అయితే ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ స్పియర్. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ విచ్ కంటైన్స్ ద పార్ట్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అనే దాని గురించి నేర్చుకున్నాం. అంటే ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఈ సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. సో ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఎ లెటర్ సి. ఇది కానీ అంటే ఇక్కడ ఇది బై కాన్వెక్స్ కాబట్టి ఇక్కడ 2 సర్కిల్స్ వస్తాయి. సో దీన్ని ఈ సర్కిల్ యొక్క సెంటర్నేమో C1 సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అంటారు. ఈ సర్కిల్ యొక్క సెంటర్ని కూడా సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, దీన్ని C2 అనుకుంటారు. అయితే ఇఫ్ a lens contains 2 curved surfaces then their center of curvature are denoted as C1 and C2. ఇక్కడ ఇది బై కాన్వెక్స్ లెన్స్ కాబట్టి దీనికి 2 సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 2 సర్కిల్స్ ఇలా డ్రా చేస్తే దీని C1 C2లు సెంటర్ ఆఫ్ ద కర్వేచర్స్ అవుతాయి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. అంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఇలా డ్రా చేస్తామో ఇక్కడ నుంచి ఇక్కడికైనా కానీ మనకు రేడియస్, సర్కిల్లో రేడియస్ ఎలాగైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ అనుకుంటే, సో ఇదొక సర్కిల్ అనుకుంటే ఈ సర్కిల్కి ఇది సెంటరు అండ్ రేడియస్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ R1 R2లు కూడా ఈ కర్వ్డ్ సర్ఫేసెస్కి ఈ 2 స్పియర్స్కి ఏంటంటే రేడియస్ ఆఫ్ ద కర్వేచర్స్ అంటారనమాట. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ రిప్రజెంటెడ్ R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ. ఇక్కడ R1 R2లు ఏంటంటే ఇవి రెండు రేడియస్లు అవుతాయి. దీన్ని ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దీని డిస్టెన్స్ ఏమంటారంటే రేడియస్ అంటారు. సో రేడియస్ ఆఫ్ ద కర్వేచర్స్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి R1 R2లు. సో లెట్ us consider a double convex lens as shown in the figure 7. ఇక్కడ ఫిగర్ 7లో ఇలా ఉంది. ఆల్రెడీ బై కాన్వెక్స్ లెన్స్ అని చెప్పాము, దాన్నే డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని కూడా చెప్పొచ్చు.
అయితే ద లైన్ జాయినింగ్ ద పాయింట్ C1 అండ్ C2 ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ C1 C2ని ఇలా జాయిన్ చేస్తే ఇలా సెంటర్గా ఉంది, దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారనమాట. ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎ థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ ఇక్కడ బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ మందంగా ఉంటుంది. దీని సెంటర్ని ఏమంటారంటే, లెన్స్ని మనం ఇలా చూసినప్పుడు దీని సెంటర్ని ఏమంటారంటే పి, దీన్ని ఆప్టిక్ సెంటర్ అని చెప్తామన్నమాట. ఆప్టిక్ సెంటర్ ఇది బైకాన్వెక్స్ లెన్స్ గురించి. అయితే సో ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అంటే ఫోకల్ అనొచ్చు, ఫోకస్ అనొచ్చు. ఆల్రెడీ 9th క్లాస్లోనే ఫోకస్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఏంటో నేర్చుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఒకసారి చూస్తే ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ లెన్స్ కన్వర్జెస్ టు ఏ పాయింట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 8A. ఇక్కడ ఫిగర్ 8A చూస్తే ఇది ఒక బైకాన్వెక్స్ లెన్స్ అనమాట. ఇది బైకాన్వెక్స్ లెన్స్. ఇది ఈ మిడిల్లో ఉండేది ఏంటంటే దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. సో అయితే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఈ లైట్ రేస్ అనేవి ఏంటంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వేశారనమాట. ఇక్కడ ఇదొక లైట్ రే, ఇదొక లైట్ రే, ఇది ఒక లైట్ రే, ఇది ఒక లైట్ రే. ఈ లెన్స్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వేయటం జరిగింది, ఈ లెన్స్ గుండా త్రో ద లెన్స్. ఇవన్నీ కూడా ఏమైందంటే ఒక పాయింట్ దగ్గర ఇక్కడ నుంచి బెండ్ అయ్యి ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతాయి అని చెప్పాము. రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవ్వటం అని చెప్పాము ఆల్రెడీ. రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవ్వటం అని చెప్పాము. అంటే లైట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి వేసినప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటామన్నమాట. మిడిల్ లైన్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఈ టూ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ని జాయిన్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట ఇది. అయితే సో ఈ లైట్ రేస్, ఇవన్నీ లైట్ రేస్ అనమాట. ఈ లైట్ రేస్ అనేవి ఏం చేసామంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వేసినప్పుడు ఇలా రిఫ్రాక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ అవ్వటం అంటే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వటం. ఆర్ సీమ్స్ టు ఎస్టిమేట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 8B. ఒకసారి దీనికి తేడా ఏంటంటే ఇదేమో కాన్వెక్స్ లెన్స్ అని చెబుతారు, దీన్నేమో కాన్కేవ్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్లో ఏం జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతాయి, అంటే విడిపోతాయి. ఈ లెన్స్లో ఏం జరిగింది ఒక చోట దగ్గరికి ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఈ లెన్స్లో ఏం జరిగింది ఒక పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది, ఈ లైన్ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది, ఈ లైన్ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది, ఈ లైట్ రే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది. అంటే దీంట్లో తేడా ఏంటంటే ఇక్కడేమో కన్వర్జ్ అయ్యాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఇక్కడ ఏం జరిగాయి డైవర్జ్ అయ్యాయి. మరి ఇవి మొత్తము ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఈ పాయింట్ని ఏమంటారంటే ఫోకల్ పాయింట్ అంటారు, దాన్నే ఫోకస్ అంటారు. ఇవన్నీ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, ఓకే. మరి దీంట్లో ఫోకల్ పాయింట్ని ఎలా గుర్తిస్తారు సార్ అంటే ఇవన్నీ ఇలా వెళ్ళిపోయినాయి కదా, ఇవి ఇలా డైవర్జ్ అయినవి అన్నీ ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా డాట్స్ లాగా చూపించారు. ఈ బ్యాక్ సైడ్ ఇలా డ్రా చేస్తే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, దీన్ని ఇక్కడ ఫోకల్ పాయింట్గా చెప్తారనమాట. ఈ టూ లెన్స్లో డిఫరెన్స్ అనేది. అందుకే కాన్వెక్స్ లెన్స్నేమో కన్వర్జింగ్ లెన్స్ అంటారు, దీన్నేమో డైవర్జింగ్ లైన్స్ అంటారు అనమాట. ఇక్కడేమో కన్వర్జ్ అవుతున్నాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే కన్వర్జ్ అవుతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి, విడిపోవటం అనమాట డైవర్జ్ అంటే. సో ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ రేస్ సీమ్స్ టు బి ఎస్టిమేట్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్. ఇక్కడ ఈ రెండిటిలో ఏంటంటే ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఏ పాయింట్ దగ్గర అయితే కన్వర్జ్ అవుతాయో లైట్ రేస్ అనేవి రిఫ్రాక్ట్ అయ్యి దీన్ని ఫోకల్ పాయింట్ అంటారు, దీన్నే ఫోకస్ అని అంటారు. ఇక్కడ డైవర్జ్ అవుతున్నాయి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ పాయింట్ని ఏమంటారంటే ఇక్కడ ఈ లెన్స్ వేరు కదా, ఈ లెన్స్లో ఈ పాయింట్ని ఫోకల్ పాయింట్ లేకపోతే ఫోకస్ అనొచ్చు. దీంట్లో ఈ పాయింట్ని ఏమంటారంటే ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ అంటారు. ఎవ్రీ లెన్స్ హ్యాస్ 2 ఫోకల్ పాయింట్స్. ప్రతి ఒక్క లెన్స్కి 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండు ఏంటంటే 2 కర్వ్డ్ సర్ఫేసెస్ కాబట్టి ఈ సైడ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇది ఫోకల్ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఈ సైడ్ నుంచి చూస్తే ఇది ఫోకల్ పాయింట్, అంటే 2 ఉంటాయి అన్నమాట. సో టు డ్రా
రే డయాగ్రామ్ అయితే చూడండి ఒకసారి. ఎవ్రీ లెన్స్ హ్యాస్ 2 ఫోకల్ పాయింట్స్ అన్నాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఇక్కడ మనకి ఏంటంటే ఫోకల్ లెంత్ గురించి నేర్చుకుంటున్నాము. ఫోకల్ లెంత్ అంటే ఏంటి సార్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్, ఫోకస్ అని చెప్పాము ఇప్పుడే, అండ్ ఆప్టిక్ సెంటర్. ఒకసారి ఇక్కడ చూడండి, దీన్ని ఆప్టిక్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి పి అనే లెటర్తో డినోట్ చేశాం కదా, ఇక్కడ నుంచి ఈ ఫోకల్ పాయింట్కి మధ్య డిస్టెన్స్ని ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు. ఇక్కడ నుంచి కూడా ఈ సైడ్ కూడా అంతే, అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అంతే. సో ఈ ఆప్టిక్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. ఇక్కడ ఈ సైడ్ కూడా అంటే ప్రతి ఒక్క లెన్స్కి ఏంటంటే 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, 2 ఫోకల్ లెన్స్ ఉంటాయి. టు డ్రా రే డయాగ్రామ్ ఫర్ లెన్స్ వి నీడ్ టు మోర్ పాయింట్స్ ఇన్ ఎడిషన్ టు ఫోకల్ పాయింట్ F1 అండ్ F2. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే F1 F2లోనే ఇంకా కొన్ని ఎడిషన్గా రావటం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్తో ఇలా డ్రా చేస్తాం అనమాట. సో F1 F2, దీస్ పాయింట్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ అండ్ ఆల్సో ఈక్వల్ టు డబుల్ ద ఫోకల్ లెంత్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే ఉంటుంది. అయితే ఈ 2 పాయింట్స్ 1 2 ఈ 2 పాయింట్స్ ఏంటి అంటే ఇదేమో ఆప్టిక్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది, అండ్ ఇది ఈ పాయింట్ ఏంటంటే ఈ ఫోకల్ లెంత్కి డబుల్ ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ 2F అన్నారనమాట. ఇది F2 అయితే ఇది 2F అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ ఉంటుంది కాబట్టి దీన్ని 2F అని చెబుతారు. దీన్ని డబుల్ the focal length. So we call them as 2F1 and 2F2. వీటిని 2F1 and 2F2 గా పిలుస్తాం అన్నమాట. ఇది ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ అంటే అన్నిటిల్లో ఇలా లెన్సెస్ అనేవి డ్రా చేయలేము. ఇలా ఈ లెన్స్ ప్రతి దాంట్లో డ్రా చేయలేము. వీటికి ఎలా చెప్తారంటే ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్ రిలేటెడ్ టు లెన్స్ వి రిప్రజెంట్ కాన్వెక్స్ లెన్స్ విత్ సింబల్. ఈ సింబల్ కాన్వెక్స్ లెన్స్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, చూడండి ఒకసారి, ఇది ఒకటే లెన్స్ అనేది ఇలా డ్రా చేస్తాము, సింబల్ అయితే ఇలా డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ కాన్కేవ్ అయితేనేమో ఈ సింబల్ని యూజ్ చేస్తాము, లెన్స్ అయితే ఇలా డ్రా చేస్తాము. సో అన్నిటిలో ఇలా లెన్సెస్ డ్రా చేయలేం కాబట్టి ఈ సింబల్స్ని వాడతాను అనమాట. 8C అంటే 8A 8C ఒకటి, 8B అండ్ 8D ఇవి రెండు ఒకటి అనమాట. చూడండి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదు, దీని ప్లేస్లో ఇది పెట్టాము, దీని ప్లేస్ లేదు అంటే ప్రతి దాంట్లో ఇలా లెన్స్ని డ్రా చేయలేం కాబట్టి కాన్వెక్స్ లెన్స్నేమో ఈ యారో మార్క్ లాగా చెప్తారు, అండ్ కాన్కేవ్నేమో ఈ సింబల్ లాగా చెప్తారు. ఇవి రెండు ఒకటే యాజ్ యూజువల్.